మనం ఇప్పుడైతే ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. అది ఎక్కడికంటే విజయవాడ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలి అని, కానీ ఇప్పుడు కుదిరింది. అది కూడా నైట్ జర్నీ. రాత్రి అయితే వెళ్ళబోతున్నాం. పదండి రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ పికప్ చేసుకోవడానికి అయితే వస్తున్నారు. చూద్దాం ఎలా వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా లేట్ వస్తారు, అన్నిటికంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేట్ రావద్దయ్యా. పదండి. చివరికైతే ఎలా వాళ్ళ వచ్చేసాము. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్దాం. పదండి. సామాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకటి అమ్మ బనానా కూడా తెచ్చాడు. బనానా ప్యూర్ ఇవి మనకొద్దు, ఇవి మనకొద్దు. అక్కడ చూసారా బాయ్ బాయ్ షార్ట్ వేసుకుని మరి వచ్చేస్తుంది. ఇదిగో బ్యాలెట్ ఆడి బ్యాలెట్ ఆడదాం అంట రాని. పొట్టు కూడా పెట్టాడు. మారాడు ఇతను. ఇతను ఎప్పుడులాగా ఉన్నాడులేండి. బాయ్ చూసారా ట్రాక్ వేసుకుని షార్ట్ వేసుకుని మరి వచ్చాడు. బాగుంది. టికెట్స్ అయితే వస్తే జనరల్ లేకపోతున్నాం మనం. రిజర్వేషన్ జనరల్ లో మనకి ప్లేసులు దొరకలేదు, అందుకే నేను నించొని ఉన్నాము. మన బాయ్స్ కి మాత్రం ప్రీమియం ప్లేసులు దొరికాయి. చూసారు కదా ఎలా కూర్చొని ఉన్నారో. ఈ గ్యాప్ లోనే ఐపీఎల్ మ్యాచ్ కూడా అవుతుంది, చూసేస్తున్నాము. అసలుకే ఆర్సీబీకి కేకేఆర్కి మ్యాచ్. కోహ్లీ స్ట్రైక్ లో ఉన్నాడు. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జనరల్ అంటే తెలుసుగా ఎలాగుంటుందో. చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు అయితే. మా వాళ్ళకి మాత్రం ప్లేస్లు అయితే కిందే దొరికాయి. ఈ వ్యక్తిని మాత్రం గుర్తుపెట్టుకోండి, తన దగ్గర స్పెషల్ టాలెంట్ ఉంది. అదేంటో తర్వాత చెప్తాను. 2 నిమిషాల అర్థంలో చూసుకున్నాం. ఇతని స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఇతను ఎక్కడైనా పడుకోగలడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే పడుకోవడం పక్క. ఈ వ్యక్తి మాత్రం 10 సార్లు అలాగే చూస్తూ ఉంటున్నాడు మా కాశీ. నిచ్చుడు ఏం చేస్తున్నాడు అతను. తారక్ 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 కొంచెం సేపు అర్థంలో చూసుకున్నాం. 2 hours later. చాలా సేపటి తర్వాత మాకు సీట్లు అయితే దొరికేసాయి. దారం లాగుతున్న వాడి పేరేమో తారక్ అండ్ అతని పక్కన ఉన్నవాడే డోంగ్లీ అలియాస్ దారం. ఇది లాగితే ట్రైన్ ఆగుద్దో లేదో చూడాలని చిన్నప్పటి నుంచి ఆశ. ఇతని పేరే డోంగ్లీ అలియాస్ దారాలు. ఇలాంటి వ్యక్తిని మీరు ఎక్కడా చూసుండరు. ఈ పడుకునే కళలో నిష్ణాతుడు, ఇంకా ఆరితేరిన వ్యక్తి అతను. చివరికైతే ఎలా ఒకళ్ళు వచ్చేసాం. రీల్ బాయ్ బ్లాగర్ వచ్చేసాం. ఇప్పుడు మనం రీచ్ అయిన టైం అంటారా 3:30కి రీచ్ అయ్యాం విజయవాడకి. నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు డార్మెంటరీకి వెళ్ళండి అంట. డార్మెంటరీ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఏవో రూమ్లు అంట, సపరేట్ వెళ్దాం. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ తీసుకుపోతున్నాం. అడాపాటి గెస్ట్ హౌస్ అంట. ఈరోజు మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం. 1 డే రూమ్కి అయితే మాకు 1300 అయింది. మన బాయ్స్ అయితే చాలా అలిసిపోయారు. నిద్ర అయితే ఆగడం లేదు. నిద్ర మాత్రం ముంచుకొచ్చేస్తుంది. ఎలాగైనా పడుకుండిపోవాలి రూమ్కి వెళ్ళి. మొత్తానికి మన రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ టీవీ ఒకటి లేదు అంతే. ఫైనల్లీ మార్నింగ్ లేగడం జరిగింది, బ్రష్ చేయడం జరిగింది, స్నానం కూడా జరిగింది, బయటికి రావడం కూడా జరిగింది. ఇప్పుడు మనకు విపరీతంగా ఆకలి అయితే వేస్తుంది. టిఫిన్ షాప్కి వెళ్దాం పదండి. టిఫిన్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. టిఫిన్ తిన్నాక వెంటనే ఆటో ఎక్కేసాం. విజయవాడలో ఎండలు చాలా ఎక్కువ అన్నారు, కానీ ఈరోజు మాత్రం క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది.
మనల్ని గుడికి తీసుకెళ్లాల్సిన బస్సు అయితే వచ్చేసింది. ఈడెవడో కుర్రాడు బయటికి చూసి నవ్వుతున్నాడు ఇందాక నుంచి. కష్టపడిన తర్వాత చెమట్లో తుడుచుకుంటున్నా తారక్ బాగుంది. మనం మాత్రం ఫుల్గా తడిసిపోయాం. ఎండ మాత్రం ఇక్కడ కొంచెం బాగానే ఉంది, ఫుల్గా తడిసిపోయాం. ఈరోజు కొంచెం మబ్బు అయితే కాస్తుంది. మబ్బు ఉండడం వల్ల కొంచెం ఎండలు అయితే తగ్గాయి. లోపలికి ఫోన్ అయితే అలౌడ్ లేదు, కానీ మనం మాత్రం ఫోన్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళిపోయాం. లోపల వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ తీయడానికి అయితే అవ్వలేదు. అలా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన దారినే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. ఫ్యాన్ చూసారా ఎంత పెద్దగా ఉందో, కానీ గాలి అయితే రావడం లేదు. ప్లేసులు దొరికే మాకు. ఈ డోంగ్లీ చిన్న పిల్లోని కూడా వదలట్లేదు. బస్ తర్వాత మన రూమ్ వరకు ఆటో అయితే ఎక్కిసాం. రూమ్కి అయితే వచ్చేసాం. అవుట్ఫిట్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. అవుట్ఫిట్ బాగుందా? మన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. విశాఖపట్నానికి టికెట్స్ అయితే తీసుకున్నాం. పొద్దున్న వరకు ఎండ లేదు, కానీ ఇప్పుడు ఎండ అయితే చాలా గట్టిగా ఉంది విజయవాడలో. ఈ ఎండకి కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాను నేను. ఇంతమంది జనాలని చూసిన తర్వాత నాకు ట్రైన్ ఎక్కాలన్న ఆశ కూడా చచ్చిపోయింది. మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ట్రైన్ ఎక్కడం టాస్క్, సీట్ గురించి అయితే మర్చిపోవడమే. చెప్పండి. ఎండ అయితే విపరీతంగా ఉంది విజయవాడలో. పొద్దున్న వరకు ఏట్లేదు, కానీ ఇప్పుడే చాలా గట్టిగా ఎండ వేస్తుంది. మా వాడైతే అక్కడ సెటిల్ అయిపోయాడు. ప్లేస్ బాగుందంట, ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారంట అక్కడ. మాకైతే ప్రీమియం సీట్లు అయితే దొరికాయి. మేమైతే సెటిల్ అయిపోయాం చూసుకుంటూ. వ్యూ అయితే చాలా బాగుంది. మా వాడికి చిన్న వీడియో కావాలంటే తీయడం జరిగింది. మనమైతే ఎలాగోకలాగా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. జనరల్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. ఈసారి వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ చేయించుకుని అయితే వెళ్ళాలి. టైం 8:30 అవుతుంది. ఈ రోజుతో మన ట్రిప్ అయితే అయిపోయింది. మన బాయ్స్ కూడా వెళ్ళిపోయారు. పొద్దునుంచి ట్రావెలింగ్, ఎండ అవన్నీ చేస్తూనే ఉన్నాము. ఇంకా మన ఫ్రెండ్స్కి టాటా చెప్పి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ రోజుకింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.